వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ముంబై ఈ పేరు వింటే మహానగరంగా అందరికీ గుర్తొస్తుంది. మరో కోణంలో ఈ ముంబై పేరు వింటే ఓ మారణ కాండ కూడా గుర్తొస్తుంది. అదే 2008 నవంబర్ 26న ముంబై నగరంలో అకస్మాత్తుగా కాల్పులతో మోత మోగింది. ఏంటా అని చూసేలోపే 160 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ ఘటనకు సంబంధించిన నిందితుల్లో ఒకడే కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ. ఈ ఉగ్రవాది స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉందా అంటే అవుననే అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. అంతేకాదు అప్పట్లో సైదరాబాద్లోనూ ఉగ్రదాడికి ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఎల్ఈటీ కుట్ర పన్నినట్లు గుర్తించాయి. 2008 నాటి ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహూర్ హుస్సేన్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అమెరికా నుంచి రప్పించి విచారిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఇదే కేసు దర్యాప్తులో భాగంగా అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అదుపులో ఉన్న హెడ్లీని 2010లో ఎన్ఐఏ అధికారులు విచారించారు. తాను భారత్పై యుద్ధం ప్రకటించిన ఎల్ఈటీ తరపున పనిచేశానని హెడ్లీ విచారణలో అంగీకరించడంతో పాటు మరెన్నో కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాలతో ఎన్ఐఏ 106 పేజీల నివేదిక రూపొందించింది. దాని ఆధారంగానే ఇప్పుడు తహూర్ను ప్రశ్నిస్తున్నారు. ఈ నివేదికలోని అంశాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. మేము నిర్వహించబోయే ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా నేను అనేక మార్లు భారత్ను సందర్శించినట్లు తెలిపారు. లష్కరే తోయిబా దౌరా-ఏ-ఆమ్ పేరుతో నిర్వహించిన 21 రోజుల ప్రాథమిక ఉగ్ర శిక్షణకు హాజరైనట్లు, అలాగే ఆయుధాల వాడకానికి సంబంధించి దౌరా-ఏ-కాస్ పేరుతో 3 నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణను పూర్తి చేసినట్లు ఉగ్రవాది రాణా తెలిపాడు. తనను పర్యవేక్షిస్తున్న వారు సహచరులతో నిరంతరం రహస్యంగా ఎలా సంప్రదింపులు జరపాలో నిర్దేశించేందుకు దౌరా-ఏ-రిబాత్ పేరిట నిర్వహించిన 3 వారాల శిక్షణ తీసుకున్నామన్నారు. ఆ తర్వాత నన్ను ముజఫరాబాద్లో ఐస్ బాక్స్ అని పిలుచుకునే సేఫ్ హౌస్కి తీసుకెళ్లారు. భవిష్యత్తులో తాము భారతదేశంలో జరపబోయే దాడులకు సంబంధించి వివరాలను ఎల్ఈటీకి చెందిన సాజిద్ మసీద్, అబు క్వహాఫా మజిమిల్లు వివరించారు. వాటికి సంబంధించిన కొన్ని మ్యాపులు, ఫోటోలు కూడా చూపారు. అందులో రాజ్కోట్లోని చమురు శుద్ధి కర్మాగారం, సైబరాబాద్ మ్యాప్ కూడా ఉంది. ఆ 2 చోట్ల దాడులకు ఎల్ఈటీ వ్యూహం పన్నినట్లు నాకు అర్థమైంది. ఆ తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా ఎల్ఈటీ నన్ను భారత్కు పంపాలని అనుకుంది. ఈ నేపథ్యంలో తాను నివసించడానికి అనుకూలమైన నగరాలపై చర్చ కూడా జరిగిందన్నాడు. ఆ జాబితాలో కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, పూణే, నాగ్పూర్లతో పాటు హైదరాబాద్ కూడా ఉందని హెడ్లీ వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదికలో ఉంది. ఆ తర్వాత పర్యాటకుడి ముసుగులో లష్కరే తోయిబా హెడ్లీని ముంబై పంపించి రెక్కీ నిర్వహించిన అనంతరం దాడులకు పాల్పడింది. తదుపరి హెడ్లీ డెన్మార్క్లో విధ్వంసానికి ప్రణాళిక రచిస్తున్నట్లు గుర్తించిన FBI అతన్ని అరెస్టు చేసింది. అప్పుడే ముంబై ఉగ్రదాడిలో అతని ప్రమేయం బయటపడింది.
ఇక 2008లో ఉగ్రదాడికి కారణంగా భావిస్తున్న తహూర్ రాణాను పోలీసులు విచారణకి నిమిత్తం విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశంపై మనకు విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకున్నాం. మస్తాన్ రావు గారు, ఎన్ఐఏ ఏదైతే ఉందో తహూర్ రాణాని విచారణ చేపట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ తహూర్ రాణాకి ఏదైతే ముంబై దాడిలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి హెడ్లీకి ఉన్న సంబంధం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాలో టెర్రరిస్టు కార్యకలాపాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా దాన్ని పరాకాష్ఠగా చేరింది మనం చూడాల్సిందంటే 2008లో జరిగిన బాంబు దాడి. 2008లో జరిగిన బాంబు దాడికి సంబంధించి చూసినట్టయితే దాదాపు 175 మంది భారతీయులందరూ కూడా ఆ పేలుల్లో మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే రాణాని మనం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి అమెరికా నుంచి దౌత్య మార్గాల ద్వారా తీసుకొచ్చామో, అదేవిధంగా దీనికి సంబంధించి చూసినట్టే మనకు కీలకమైన వ్యక్తి, టెర్రరిస్ట్ కార్యకలాపాలని భారతదేశంలో నిర్వహించిన వ్యక్తి డేవిడ్ కోల్మన్ హ్యాడ్లీ కూడా, అతనికి వాళ్ళిద్దరూ కలిసే వీటన్నిటికి కూడా పథకం రచించారనేది ఇక్కడ ప్రధానంగా వెలుగులోకి వస్తుంది. నిఘా దర్యాప్తు సంస్థలు కానీ వెల్లడించిన అంశాలన్నీ మనం చూసినట్లయితే, ఎవరైతే అంటే దావుద్ సయ్యద్ గిలానీ, యాక్చువల్గా డేవిడ్ కోల్మన్ హ్యాడ్లీగా ఇతను పేరు పొందాడు. బట్ ఇతను అసలు పేరు అయితే దావుద్ సయ్యద్ గిలానీ. ఇతను ఇప్పుడు ఎవరైతే రాణా మొన్న 10వ తేదీన అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అతన్ని అతన్ని విచారిస్తా ఉన్నామో, వీళ్ళిద్దరూ కలిసి ముంబైలో ప్రధానంగా ముంబైకి చేరుకుంటాం పాకిస్తాన్ నుంచి. ఆ తర్వాత వేరే పేర్లతో ఇక్కడ సంచరించడం, అదేవిధంగా ఇక్కడ అనేక అంశాలు ఉగ్రవాద దానికి అంటే వేరే పేరుతో ఇక్కడ ముంబైలో ఒక కార్యాలయాన్ని తెరవటం, దానిలో కొంతమంది ఉద్యోగులు నియమించుకోవటం, అది ప్రైవేట్ గా పనిచేస్తూ ఉంటది. మరో పక్కన ఏంటంటే అక్కడ ఎక్కడైతే బాంబు పెళ్లిలు వాళ్ళు దురాఘాతాలకు పాల్పడాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు వీడియో సహితంగా అవన్నీ సేకరించడం, ఎక్కడెక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉంటాయో వీటన్నిటిని కూడా వీడియోలు తీసి మన ఉగ్రవాద సంస్థ ఏదైతే లష్కర్ ఏ తోయిబా ఉంటుందో వాటికి అందజేయటం అనేది జరిగింది. ఆ తర్వాత మాత్రమే అక్కడ ముంబైలో బాంబు పేలులకి పాల్పడటం, ఆ తర్వాత కసబ్ లాంటి వాళ్ళు దొరికిపోవటం, ఆ తర్వాత అతను కూడా శిక్ష పడటం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఈ రాణా కావచ్చు, ఇప్పుడు మనం విచారిస్తున్న రాణా కావచ్చు, అదేవిధంగా లష్కర్ ఏ తోయిబాకి సంబంధించి కీలకంగా వివరించిన డేవిడ్ హెడ్లీ అంటారు. ఇతను అంతర్జాతీయ స్థాయిలో విదేశాల్లో కూడా ఈ ఇస్లామిస్ట్ గ్రూప్ కి సంబంధించిన అనేక టెర్రరిస్ట్ గ్రూపులకు వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పుడు అమెరికా చికాగోలో యాక్చువల్ గా హ్యాడ్లీ కూడా ఇక్కడ శిక్ష పట్టడం జరిగింది. అదేవిధంగా రాణాకి సంబంధించి కూడా ఇక్కడ కోర్టులు శిక్ష విధించాయి. వీళ్ళకి దీనికి మనం లోతైన విచారణ గనక, లోతైన అంశాలను వీళ్ళు గనక పరిశీలిస్తే వీళ్ళ యొక్క ఆనుపానులు కానీ అదంతా కూడా ముందు పాకిస్తాన్ లో వీళ్ళంతా కూడా శిక్షణ పొందటం, ఆ తర్వాత ఎక్కడైతే వీళ్ళ తీవ్రవాద కార్యకలాపాలు సాగించాలనుకుంటున్నారో ఆయా దేశాల్లో, అది అమెరికా కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఆయా దేశాల్లో వీళ్ళు కొంతమందిని రిక్రూట్ చేసుకోవటం, దానికి సంబంధించి వీళ్ళ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏవైతే చేశారో అవన్నీ కూడా వెలిగి చూస్తా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు డేవిడ్ హ్యాడ్లీ కానీ రాణా కానీ వీళ్ళిద్దరికి సంబంధించి అమెరికా కోర్టుకి ఇప్పటికే శిక్ష విధించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో భారతదేశం కూడా గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 10-12 సంవత్సరాలుగా వాళ్ళిద్దరిని ఇండియాకి తీసుకొచ్చి విచారించాలని, వాళ్ళు ఇక్కడ కూడా అనేక తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి భారతదేశాన్ని బలహీనపరచడానికి అనేక నేరాలకు పాల్పడ్డారనేది కూడా ఇక్కడ భారతదేశం గత కొంతకాలంగా ఆరోపిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే తహూర్ రాణాని విచారిస్తున్న నేపథ్యంలో ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? అతనికి వెనకాల ఏదైతే ఐఎస్ఐ కూడా ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ లష్కర్ ఏ తోయిబా పనిచేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో దీని వెనకాల ఉన్న కుట్రదారులు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈ ఎన్ఐఏ ఇండియా చేపట్టబోయే తహూర్ రాణా ఇన్వెస్టిగేషన్లో ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి సార్? తహూర్ రాణాకి సంబంధించి యాక్చువల్ గా భారతదేశం అమెరికాకి 2011 నుంచి కూడా మనకి ఇక్కడ ఎన్ఐఏ 2011లో
తవీర్ రాణాకి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా మన కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ దౌత్య మార్గాలు అంటే మనకి అమెరికాకి ఉన్న అంతర్జాతీయ సంబంధాల రీత్యా మాకు అతన్ని నేరస్తులు కాబట్టి అప్పగించాలని డిమాండ్ చేయటం గత కొంత అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు దాదాపు 2011 నుంచి కోరుతా ఉంటే 2021లో అమెరికా ఫెడరల్ కోర్టు భారతదేశం తన దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే వాటన్నింటినీ కూడా అందజేయడం జరిగింది. సో 2023 మే 16న కాలిఫోర్నియా కోర్టు అతను భారతదేశానికి అప్పచెప్పవచ్చు అని చెప్పేసి కొంత తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు నేపథ్యంలో మళ్ళీ రాణా మళ్ళీ అక్కడ కాలిఫోర్నియా కోర్టుకి సంబంధించి అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో అనేక విచారణ జరిగిన తర్వాత రీసెంట్ గా మొన్న ఏప్రిల్ 10వ తేదీన అతన్ని అమెరికా నుంచి ఇక్కడ చాలా రహస్యంగా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కోర్టు రిమాండ్ విధించడం, అతనికి ప్రస్తుతం అతను దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో కస్టడీలోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అసలు భారతదేశంలో లష్కరే తోయిబాకి సంబంధించి రిచర్డ్ హెడ్లీతో అండ్ రాణాతో కలిసి వాళ్ళు ఇంకా ఏమేమి అక్కడ నేరాలకు పాల్పడడానికి వీలైన అంశాలని వాళ్ళు చర్చించారు, వాళ్ళు ఎవరెవరిని రిక్రూట్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఇంకా ఏవైతే టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించి అంశాలు ఎన్ఐఏకి లభ్యమయ్యాయో వాటన్నిటిని కూడా వాళ్ళ ముందు ఉంచి వీళ్ళు ఈ నేరాలకి ఎందుకు పాల్పడాల్సి వస్తుంది, మీ వెనకాల పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా లేదా తీవ్రవాద సంస్థలు మాత్రమే ఉన్నాయా అనేది ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు నోరు విప్పితే గానీ ఇంకా కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తాయనేది భావిస్తా ఉన్నారు. అయితే తహూర్ రాణా ఎల్ఈటి సంస్థ ఏదైతే సంస్థ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ సంస్థలో పనిచేసాం మేము. ఆ సంస్థ ద్వారానే హైదరాబాద్కి కూడా రావడం జరిగింది. కొన్ని ప్రదేశాలు కోల్కతా, ఢిల్లీ, నాగపూర్తో పాటు హైదరాబాద్లో కూడా విధ్వంసాలు సృష్టించడానికి కుట్ర కూడా చేయడం జరిగిందని చెప్పేసి ఆయన విచారణలో ఆల్రెడీ వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఏదైతే ఉగ్రవాద మూలాలు ఉన్నట్లుగా కూడా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే హైదరాబాద్ ని కేంద్రంగా టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఎంచుకున్న పరిస్థితి. అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన కొంతమంది మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం కూడా పలు నేరాలకు సంబంధించి పలు సందర్భాల్లో మనకు వెళ్ళైన అంశాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ రాణా రిచర్డ్ హెడ్లీని కలిసి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా అతను మహర్ బరూచ్ అనే ఒక ఆమెను నియమించుకొని ఇమిగ్రేషన్ ఆఫీస్ ను ముంబైలో తెరవడం జరిగింది. ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ ద్వారా చాలా మందిని కలవటం, రిక్రూట్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా కొంతమందిని వాళ్ళు ఆ రిక్రూట్మెంట్ కి సంబంధించి కలిశారని, వాళ్ళలో ఎవరెవరు కలిశారు, నిజంగా వాళ్ళందరూ రిక్రూట్ అయ్యారా, లేదంటే కేవలం రిక్రూట్మెంట్ మాత్రమే ఆపేసి తర్వాత వాళ్ళ నేరాలు బయటపడటంతో వాళ్ళు అమెరికా ఇతర దేశాలకు అంటే ముంబై బాంబు పేలిన తర్వాత వెళ్ళిపోయారా అనే అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా దర్యాప్తు సంస్థలు రాణాని విచారించే సందర్భంలో అడుగుతున్నాయనేది మనకు తెలిసిన సమాచారం. సో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఇక్కడే కాదు, అమెరికాలో కావచ్చు, అదేవిధంగా డెన్మార్క్ కి సంబంధించి ఒక పత్రిక ఉంది. ఆ పత్రికకి వాళ్ళ యాజమాన్యం మీద దాడులు కూడా అంటే వాళ్ళు ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలను ఎక్కువగా వెలుగులోకి తెస్తారంటారో ఆ పత్రికకి సంబంధించి కూడా దాడులు చేయాలని విప్లవయత్నం చేశారు, కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయారు. సో ఇలాగా మనకు ముంబైలో కావచ్చు, అయితే భారతదేశంలో ఏదైతే ప్రధానమైన నగరాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి అటు హ్యాడ్లీతో కలిసి ఇతను రాణా పథకం రచించారు. దానికి సంబంధించి ఎన్ఐఏ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రస్తుతం అటు గతంలో అయితే అటు అమెరికా ఫెడరల్ కోర్టుకు కూడా అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో అతన్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఫెడరల్ కోర్టు ఏదైతే భారతదేశం ఆధారాలు సమర్పించిందో వాటికి సంబంధించి సంతృప్తి చెందిన తర్వాతే రాణాని భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా అతను ఏదైతే ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు వచ్చి వారం రోజులు అవుతుంది కాబట్టి 10 రోజులు అవుతుంది కాబట్టి వాటికి సంబంధించి ఇంకా కీలకమైన ఆధారాలు అతని దగ్గర నుంచి రాబట్టిన తర్వాత, వాస్తవాలు రాబట్టిన తర్వాత మరింత లోతుగా ఇంకా మరింత మందిని కూడా దీనిలో అరెస్టులకి వెళ్ళే అవకాశం ఉందనేది మనం అనుకోవచ్చు.
అయితే మస్తాన్రావు గారు 26/26/11 దాడుల గురించి మనకు తెలిసిందే. ముంబైలో ఒక మారణకాండ అయితే ఆ రోజున జరగడం జరిగింది. సో అలాంటి మారణకాండ సృష్టించిన ఈ తహూర్ ఈయన ఎవరైతే ఉన్నారో సో ఆయనకి ఎలాంటి సంబంధాలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ దాడులకు సంబంధించి? అంటే పాకిస్తాన్ సైన్యంలో కూడా ఆయన పనిచేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది దర్యాప్తులో భాగంగా. సో ఈ నేపథ్యంలో ఆయనకి 26/11 దాడుల్లో పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా ఎలాంటి సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది? ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ముంబై దాడులకు సంబంధించి మనకి ఆ రోజు నవంబర్ 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు దాదాపు 4 రోజుల పాటు మన భారతలోని భద్రతా దళాలన్నీ కూడా పోరాడి వాళ్ళ ఉగ్రవాద చర్యని నిరోధించడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఆర్థిక రాజధాని, ఇండియాకి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ప్రధానమైన సెంటర్లు మనం చూసినట్లయితే ఆ రోజు చాలా దాదాపు 10-12 పైగా ప్రాంతాల్లో దాదాపు 175 మంది మృతి చెందితే దాదాపు 300 మంది పైగా గాయపడ్డారు. దానిలో దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, ఒబెరాయ్ ట్రైడెంట్ తాజ్ హోటల్, అదేవిధంగా కామా హాస్పిటల్, నారిమన్ పాయింట్, టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్, అదేవిధంగా సెయింట్ జేవియర్స్ కాలేజీ, ఇలాగా మొత్తం 8 దాడులు కూడా అక్కడ మనం చెప్పొచ్చు. అక్కడ టైం మిషన్ అరేంజ్ చేసి రిమోట్ కంట్రోల్ ద్వారా వాటిని పేల్చివేయటం. అదేవిధంగా మనకి ఆ తాజ్ హోటల్లో అయితే మనం అందరం కూడా కళ్ళ కట్టినట్టు చూసాం. లోపల అమాయకులైన ఎవరైతే టూరిస్టులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా, పిల్లలని లేదు, ఎవరిని పెద్దవాళ్ళని లేదు, ఎవరినైనా కూడా విచక్షణ రహితంగా ఎగబడి చంపివేసిన దారుణ దురాగతాలను కూడా అందరూ చూసిన పరిస్థితి. సో ఇలా ఒక పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి ఎంత మేర దోహదం చేసింది ఏంటంటే, పాకిస్తాన్ ప్రధానంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనేది అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించిన పరిస్థితి. దానిలో భాగంగానే రాణా, హ్యాడ్లీ, ఇట్లా కసబ్ లాంటి వాళ్ళందరితో కలిసి ఈ విధమైన పన్నాగాలను పన్నారనేది కూడా ఇప్పటికే ప్రపంచానికి వెల్లడైన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. సో హైదరాబాద్ ని కూడా వాళ్ళు ఒక టార్గెట్ గా ఎంచుకున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని రిక్రూట్మెంట్ జరిగాయి అనే అంశాలు కూడా ఇక్కడ వెలుగులో చూసిన తర్వాత కొంత భయకంపితమైన పరిస్థితి. ఇండియా ప్రభుత్వం కూడా ఏంటంటే ఇట్లా ప్రధానమైన నగరాలు, ఎందుకంటే హైదరాబాద్ చూసుకుంటే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంది. దాని మీద ఏదైనా టెర్రరిస్టులు కనుక దాడులకు కానీ ఏదైనా పథకరచన చేసినట్టయితే ప్రాణహాని కూడా, ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఇంకా రిక్రూట్మెంట్, ఎందుకంటే టెర్రరిస్టులుగా ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా విడిగా ఇంకా కనపడరు. వాళ్ళు వేరే వర్క్ చేసుకుంటూనే ఆ టెర్రరిస్ట్ సంస్థలకి అవసరమైన సమాచారాన్ని కానీ, అవసరమైన ఇంకా ఏదైనా ఆధారాలను కానీ వీటికి సంబంధించి రహస్యంగా చేరవేస్తా ఉంటారు. వాళ్ళు చేసేది నేరాలు లేకపోతే చట్టానికి వ్యతిరేకం అనేది కూడా గమనించే పరిస్థితుల్లో రిక్రూట్ అయిన వాళ్ళు ఉండరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జీతంకి పనిచేస్తున్నాము, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ అడిగారనే యాంగిల్లోనే వాళ్ళందరూ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ ఆ టెర్రరిస్ట్ గ్రూపుల కింద మనం పనిచేస్తున్నాం అనే విషయం ఎప్పుడైతే ఒకళ్ళిద్దరు అరెస్ట్ అయిన తర్వాతే అవన్నీ వెలుగులోకి వస్తాయి. అప్పుడు కానీ వాళ్ళు తాము టెర్రరిస్ట్ గ్రూపులకి సహాయం చేస్తూ ఇటు భారతదేశానికి ఎంతగా ద్రోహం చేస్తున్నాం అనే విషయాలు అప్పటి వరకు వెల్లడి కానే వస్తాయి. సో ఇట్లా టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఆ రిక్రూట్మెంట్ లో అన్ని తీసుకుంటా ఉంటాయి. సో హైదరాబాద్ కేంద్రంగా ఎవరైతే రిక్రూట్ అయ్యి ఉన్నారో, లేదా రిక్రూట్ అయ్యేందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో, లేదా అటు ముంబై దాడులకు సంబంధించి ఇవన్నీ కూడా చాలా లోతైన విశ్లేషణలు మనకి దర్యాప్తు సంస్థలు చేస్తా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తహూర్ రాణా తీసుకొచ్చారు కాబట్టి అతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మూలాలు ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళు ఇంకా పనిచేస్తున్నారు, లష్కర్ తోబాకి సంబంధించి ఇంకా ఏమి లక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నారు ఇండియాను బలహీనపరచడానికి, ఇవన్నీ కూడా దర్యాప్తులో వెలుగు చూడాల్సింది. అయితే మీరన్నట్టుగానే మస్తాన్రావు గారు, ఆయన తహూర్ రాణా అయితే ఎవరైతే ఉన్నారో ఒక మాంసం వ్యాపారిగా అటు అమెరికాలో కూడా ఒక మాంసం వ్యాపారిగా ఆయన ప్రవేశించడం, అక్కడ ఉగ్రదాడులకి ఆ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకొని కుట్ర పన్నడం జరిగింది. సో అలాగే ఇండియాలో కూడా హైదరాబాద్లో నివాసం ఉండడానికి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా హెడ్లీతో పాటు ఈయన కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కొన్ని ఆలోచనలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరన్నట్టుగానే మాంసం వ్యాపారిగా అక్కడ పనిచేసినట్లుగా ఇక్కడ కూడా కొంతమంది
అలాంటి వాళ్ళని వాడుకొని సో ఆయనకి వీళ్ళకు కూడా తెలియకుండా అంటే దేశానికి ద్రోహం చేస్తున్నాం అని తెలియకుండా అలాంటి వాళ్ళను వాడుకుంటున్నారు అనేది ఎవరైనా సమాచారం అయినా బయటికి లాగే అవకాశం ఉందా ఎన్ఐఏ ఈ నేపథ్యంలో? అంటే పలాని వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్గా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళ వ్యక్తులని కానీ బయటికి లాగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు తీరు కూడా చాలా రహస్యంగా సాగుతుంది. అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకంటే భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో దర్యాప్తులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా రహస్యంగా చేస్తారు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ, వాళ్ళకి సంబంధించి ఆధారాలు లభ్యమైనా కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్థానిక పోలీసులకు కానీ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు చర్యలకు దిగుతూ ఉంటారు, అరెస్టులు చేస్తూ ఉంటారు, ఈ విధమైన. సో ఇప్పుడు ఎన్ఐఏ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఈ లష్కరే తోయిబాకి సంబంధించి ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారు వాళ్ళకి హైదరాబాద్కి ఏం సంబంధాలు ఉన్నాయి, హైదరాబాద్ లో వాళ్ళు ఎలాంటి నేరాలకు కానీ పేలుళ్లకు కానీ పాల్పడే ఆలోచన చేశారా, పథకరచన చేశారా, కేవలం ఆధారాలు కానీ వాళ్ళకి సంబంధించిన సమాచారం అంటే ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన సమాచారం కానీ అక్కడ ఎవరెవరు నివసిస్తుంటారు, ఏ వర్గాలు నివసిస్తుంటాయి, ఏ సున్నిత ప్రాంతాలుగా ఉంటాయి, మత సంబంధ కార్యకలాపాలు ఎలా జరుగుతూ ఉంటాయి, వీటికి సంబంధించి ఎట్లాంటి సమాచారాన్ని వాళ్ళకి రాణాకి కానీ లేకపోతే హ్యాడ్లీకి కానీ చేరవేశారు. ఆ చేరవేసిన నేపథ్యంలో ముందు భవిష్యత్తులో ఈ హైదరాబాద్ నగరానికి కొంచెం ఉన్న ఉప్పేంటి, హైదరాబాద్ కి సంబంధించి రిక్రూట్ అయ్యారా లేదంటే ఇతర ప్రాంతాల్లో రిక్రూట్ అయ్యి ఇక్కడ పనిచేస్తా ఉన్నారా, మిలిటెంట్ గా పనిచేస్తా ఉన్నారా లష్కర్ తోయిబాకి సంబంధించి, ఇవన్నీ కూడా ఈ వాళ్ళు ఆల్రెడీ దర్యాప్తు చేశారు. వాళ్ళకి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ 2011లో అతను మనం భారతదేశం వెళ్ళి అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఆధారాలు సమర్పించింది, అక్కడ కోర్టుకి ఆధారాలు సమర్పించింది. అదేవిధంగా హ్యాడ్లీకి సంబంధించి అతని పాత్ర ఏంటి, ఇక్కడ లష్కర్ తోయిబా ముంబై బాంబు పేలుళ్లలో ఏమేమి అతను హ్యాడ్లీ ఏమేమి పాత్ర వహించాడు ఏంటి, అతను తీసిన వీడియోలు ఏంటి, లేకపోతే హైదరాబాద్ లో అతను తీసిన వీడియోలు ఏంటి, హైదరాబాద్ నుంచి అతను సేకరించిన సమాచారం ఏంటి, వీటన్నిటినీ కూడా లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే ఒక ఆలోచనకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి ఒక దృఢమైన వైఖరి తీసుకున్న తర్వాతే హ్యాడ్లీ కానీ అదేవిధంగా రాణాకి సంబంధించి కానీ వాళ్ళు అరెస్టులకు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకని రాణాని ఇప్పుడు ఇంత కష్టపడి తీసుకొచ్చి కూడా అతనికి శిక్ష పడేలాగా, అంటే ఆల్రెడీ అమెరికా కోర్టు శిక్ష విధించారు. అతను శిక్ష పడిన నేపథ్యంలోనే భారతదేశంలో నేరాలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా కోర్టులు ఎందుకంటే అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతని రక్షణ బాధ్యత కూడా భారతదేశం వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతను అంతర్జాతీయంగా టెర్రరిస్ట్ గా ఉన్నాడు కాబట్టి ఒకవేళ అతను తీసుకొచ్చి ఇక్కడ అతని మీద దాడులు పాల్పడి అతను చంపేసినా కూడా అది దానికి భారతదేశానికి అపత్రత వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏదైతే నేరాలకు పాల్పడ్డాడో ఆ న్యాయస్థానం ముందు ఆధారపరిచి అతనికి న్యాయస్థానాల ద్వారా శిక్ష పడే విధంగా చేయాలనేది ఎన్ఐఏ భావిస్తాం. సో దానిలో భాగంగానే అతను రక్షణాత్మకంగా ఇక్కడ తీసుకురావటం కానీ ఒక విమానంలో, తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుపరచడం కానీ, దానికి సంబంధించిన ఇక్కడ మనకి సంబంధించిన కోర్టులో అతను ఏదైతే నేరాలు చేశాడో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడ్డాడో వాటికి సంబంధించి సేకరించిన ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే కోర్టు ముందు ఉంచింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా హ్యాడ్లీకి సంబంధించి కూడా ఎటువంటి నేరాలు ఉన్నాయి, అతను ఏ విధంగా సహకరించాడు, అన్నింటినీ కూడా మనకి కోర్టు ముందు ఉంచి వాళ్ళ నేరాలను తగిన శిక్ష పడే విధంగా చేయడమే ఎన్ఐఏ లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే ఇది తహూర్ రాణా, డేవిడ్ హెడ్లీ ఏదైతే అంతర్జాతీయ తీవ్రవాదులకు గుర్తింపును పొందిన నేరస్తుల్లో ఒకరైన తహూర్ రాణాని ఎన్ఐఏ పోలీసులు అయితే విచారణ చేపట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో తహూర్ రాణా నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతారనేది అయితే ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.